దట్స్ కాల్డ్ గీత. మీకు భగవద్గీత చదివినంత వరకు మీరు కల్పితం జీవితంలో ఉన్నారని మీకు తెలియదు. గొడవల పరంపర, సరైన గురు పరంపర వచ్చినంత వరకు మీ ఇంట్లో గొడవల పరంపర నడుస్తుంది. కృష్ణ ఇష్టం కోసం మీరు పనిచేశారనుకోండి, మాయ ఏం చేయలేదు. ఎందుకంటే కృష్ణుడు ఆనందం కదా, ఆనందం మిమ్మల్ని కంట్రోల్ చేస్తే ఆనందం వస్తుంది. జరగండి, అబ్జర్వ్ చేయండి, రియాక్ట్ అవ్వకండి, రెస్పాండ్ అవ్వండి. ఇంట్లో దుఃఖం తిరుగుతున్నప్పుడు దాన్ని డైరెక్ట్ పట్టేసుకోకండి. యూ షుడ్ టేక్ కృష్ణ శక్తి అండ్ ది కొన్ని హ్యాండిల్ కిక్ అవుట్. అలాగే ఈ ద్వేషం ఇప్పుడుది కాదు, కలి ప్రారంభం నుంచి ఉందరని ఆయన అది మీ ఇంట్లో తిరుగుతుందంటే. నా చేతులు కాలిపోయినాయి అమ్మా, ఐరన్ రాడ్ పట్టుకున్నా, నేనేం చేస్తాను, మీకు ఇచ్చాను మీ చేతికి, మీరు పట్టుకున్నారు, ఇద్దరి చేతులు ఒకటి అయిపోయలే. మీరు భగవద్గీత చదవలేదా? మీతో బలవంతంగా మాయ తన స్క్రిప్ట్ రెడీ చేసుకుంది ఆల్రెడీ. మీరు భూమి మీద పుట్టినప్పుడే మీరు ఇంతప్పుడు ఎప్పుడు పోవాలి, ఎప్పుడు కష్టాలు రావాలి, మీరు భూమి మీద పుట్టినప్పుడు మీ భార్య ఎవరు, మీ పిల్లలు ఎవరు రెడీ చేసి ఉంటాయి. దాని తగ్గట్టు వలుస్తుంటారు, మీరు ఊహించుకోలేరు. పుట్టింట్లో ఒకలా ఉంటారు, లేకపోతే అత్తారింటికి వెళ్తే ఒకలా మారిపోతారు. సత్యం తెలియని జీవితంలో మీరు పుట్టినప్పటి నుంచి చనిపోయిన వరకు బతుకుతుంటారు, ఈది కొడుతూనే ఉంటారు అనమాట. ఎవరు మీ భర్త వస్తారు, ఎవరు మీ పిల్లలు, ఎవరి సంబంధాలు, ఎవరు మీ అత్తారింటి, ఎవరు మీ అత్తారింటి బంధువులు, ఎవరు మీ పుట్టింటి బంధువులు, ఎవరు, ఈ సర్కిల్ ఏంది, ఈ ఊరేంది, అటు వరకులో మీరు వెళ్ళిపోతున్నారు. దీనికి అంత స్క్రిప్ట్ వేసినంత కూడా మాయా. అది మీకు అర్థం కావాలంటే ఇది ఈ స్క్రిప్ట్ కల్పిత పక్కన పెట్టి ఒరిజినల్ బుక్ ఓపెన్ చేయండి. దట్స్ కాల్డ్ గీత. మీకు భగవద్గీత చదివినంత వరకు మీరు కల్పితం జీవితంలో ఉన్నారని మీకు తెలియదు. మీరు ఎవరో రాసిన స్క్రిప్ట్ ఆధారంగా మీరు డైరెక్షన్ ఆయన చేస్తున్నారు, మీరు ఏడుస్తున్నారు అంతే. ఒకప్పుడు సినిమాలు చూసేవాళ్ళు, అది మాయా స్క్రిప్ట్. ఇప్పుడు గీత చదివారు, నామం చేశారు, ఇప్పుడు చేస్తున్నారా, ఇది రియల్ జీవితం. మెల్లమెల్లగా మీ రియాలిటీలోకి వచ్చేయాలి, ఒక్కొక్కటి వదులుకుంటూ రావాలా. ఇప్పుడు రియాలిటీలోకి వచ్చినప్పుడు మీకు ఏమవుద్దంటే విపరీతమైన ఆనందం పెరుగుతుంటుంది. మీకు కృష్ణుడు ఆనందం కదా, ఆనందం మిమ్మల్ని కంట్రోల్ చేస్తే ఆనందం వస్తుంది కదా. మాయ దుఃఖం కదా, దుఃఖం కంట్రోల్ చేస్తే దుఃఖం వస్తుంది కదా. సో తాత్కాలికమైన సంబంధాల, తాత్కాలికంగా గొడవలు అవన్నీ తాత్కాలికమే, శాశ్వతం కాదు. ఏడ్చికండి ఇంట్లో గొడవలకి, అది నథింగ్. ఒక రోజు 2 రోజులు అంతే. ఏదైనా ప్రాబ్లం వచ్చిందా, గొడవలు జరుగుతున్నాయా, ఏడవకండి, తెలుసుకో. ఏదో కల్పితం, ఇది కల్పితం, ఇది కల్పితం, ఇది కల్పితం. నేను జపం చేయలేదు కాబట్టి దాంట్లో ఉన్నాను, నేను ఏడుస్తున్నా. నేను జపం చేస్తే మీరు జపం చేశారా, మీ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఎవరో కర్మ చేశారు, ఎవరో తిట్టుకుంటుండ్రు, ఎవరో కొట్టుకుంటుండ్రు. నేను ఇప్పుడు ఏం చేయాలి? మీ కళ్ళ ముందు జరుగుతుంటాయి, డిష్యూమ్ పట్టించుకోకండి. అవి వస్తుంటాయి, పోతుంటాయి. మీరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారా, కల్పితంలోకి ఉతికేస్తుంది మాయ. కాబట్టి జపం చేయండి, దూరంగా జరగండి, అబ్జర్వ్ చేయండి, రియాక్ట్ అవ్వకండి, రెస్పాండ్ అవ్వండి. ఇదిగో కోడలా, నువ్వు సరైన టైం వండి పెట్టట్లేదు తెలుసా, నువ్వు ఉంటుంది అన్నారనుకోండి, వండి ఇచ్చేయండి అంతే. ఆమె కోపాన్ని, ఆమె ద్వేషాన్ని మీరు తీసుకునే అవసరం లేదు. మీరు కోపం ద్వేషం తీసుకుంటారనుకోండి, పని చేసి ఆ ద్వేషం తీసుకుంటే మీరు పని చేస్తారు, తర్వాత ద్వేషం మీలో ఉండిపోద్ది. దీనివల్ల లైఫ్ లాంగ్ వేస్ట్ అయిపోద్ది. అంటే ఆమెలో ఉన్న ద్వేషం మీలో ట్రాన్స్ఫర్ అయింది, మీరు ఆమెను ద్వేషించారు. ఈ విధంగా మానవ సంబంధాలు మాయ డైరెక్షన్ చేసి చంపేస్తుంది. ఇప్పుడు నా చేతులు కాలిపోయినాయి అమ్మా, ఐరన్ రాడ్ పట్టుకున్నా, నేనేం చేస్తాను, మీకు ఇచ్చాను మీ చేతికి, మీరు పట్టుకున్నారు, ఇద్దరి చేతులు ఒకటి అయిపోయలే. ఆ ఐరన్ రాడ్ ఇచ్చినప్పుడు మీరు ఏదైనా గ్లౌజులు వేసుకుని పట్టుకోవాలన్నమాట. భౌతిక సంసారం అంత ఇలాగా ఉంటుంది అనమాట. అన్నీ ఇనుపరాడ్లా ఉంటాయి, ఐరన్ ఇనుపరాడ్ బాగా వేడెక్కి. మీరు ఒట్టి చేతులు పట్టుకుంటారు అనుకోండి, కాలిపోతుంటాయి, వాళ్ళు మనకు అంటేస్తాయి. అందుకే జపమని గ్లౌజులు వేసుకోవాలన్నమాట. జపశక్తి ఉందనుకోండి, ఇక నన్ను పట్టుకునే ఓకే ఓకే ఇంతే అని హ్యాండిల్ చేస్తారన్నమాట. లేకపోతే మీరు కాలిపోయి అనుకోండి, మీరు ఏడుస్తారు. అదేవిధంగా ఇంట్లో దుఃఖం తిరుగుతున్నప్పుడు దాన్ని డైరెక్ట్ పట్టేసుకోకండి. యూ షుడ్ టేక్ కృష్ణ శక్తి అండ్ ది కొన్ని హ్యాండిల్ కిక్డ్ అవుట్. మీ అత్తమంటది, ఏదో వేడి ఇరపరాడు పోయమ్మా అంటారన్నమాట. మూసేయండి, కానీ గ్లౌజులు వేసుకుని పోయండి. ఈ ద్వేషం ఇప్పుడుది కాదమ్మా, ఇది వాళ్ళ అత్త చూపిన ద్వేషం, వాళ్ళ అత్త పరంపర అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ అత్తగారు, వాళ్ళ అత్తగారు ఉంటారా, వాళ్ళ అత్తగారు ఇనపరాడు ఇచ్చారు వేడిది, ఓకే, అదే ద్వేషం మీ అత్త క్యారీ చేసింది, మళ్ళీ మీకు కోడలు వస్తుందా, ఈమెకి షిఫ్ట్ చేస్తుంది. అలాగే ఈ ద్వేషం ఇప్పుడుది కాదు, కలి ప్రారంభం నుంచి ఉందరని ఆయన అది మీ ఇంట్లో తిరుగుతుందంటే. ఇది గొడవల పరంపర. సరైన గురు పరంపర వచ్చినంత వరకు మీ ఇంట్లో గొడవల పరంపర నడుస్తుంటుంది అనమాట. మీరు భక్తుల జీవితంకి వచ్చిన తర్వాత దాన్ని ఈ జన్మతోని, ఈ లైఫ్తో ఆపియండి. నెక్స్ట్ ఎవరైనా మీ కోడలు వచ్చారనుకుంటే ఆమె భక్తి కోడలు చేయండి. ఈ విధంగా మెల్లమెల్లగా ఇప్పుడైతే అలా నాశనం అయిన కుటుంబాన్ని తిరిగి మళ్ళీ మేల్కొల్పి స్వచ్ఛంగా మంచిగా బతికనివ్వండి. ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళండి. కుటుంబాలు తీసుకువెళ్తే ఒకవేళ ఓకే, నేను గృహస్థ గురించి చెప్తున్నా,
ఎప్పుడో తీసుకొచ్చి ఇలా ఏడవకండి, మళ్ళీ మీరు ఏడ్చి మళ్ళీ వేరే వాడిని ఏడిపించకండి. సో ఈ విధంగా తాత్కాలికం అంటే ఏంటి, శాశ్వతం అంటే ఏంటి తెలుసుకొని సో ఆనందాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఉంటాయి మేడం టెంపరీ రిలేషన్స్ ఏం చేస్తాం, ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం, డిజైర్స్ ఉంటాయి, హేట్ చేస్తుంటే ఇవన్నీ కూడా మీకు ఇబ్బంది పెడుతున్నాయి. మీరు ఎవరి మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. ఎందుకంటే పెట్టుకుంటారంటే మీరు దుఃఖం ఆశిస్తున్నారు. డోంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఎనీవన్. నాకు వీళ్ళు చూడాలి, నాకు వీళ్ళు పోషించాలి, ఎక్స్పెక్ట్ ఏం మీరు జపం చేయండి, మీ కృష్ణుడు పోషిస్తాడు. మీ భర్తకి కృష్ణ శక్తిని ఇస్తారు, మీ భర్తను మార్చేస్తాడు, మీ భర్తకి ఇంకా దారి చూపిస్తాడు, మీ భర్తకి భక్తిని ఇస్తాడు. మీ భర్త భక్తిని ఇస్తే మీ భర్త ఇంకా బాగా చూసుకుంటాడు. మీకు అందరికి అర్థం చేసుకోండి. ఇంకా ఎక్కువ జపం చేయండి, ఎక్కువ పవిత్రం అవ్వండి. ఆ గోష్ఠతో ఉండకండి. మీకు వచ్చే ఆలోచనలు గోష్ఠ ఆలోచనలే. మీకు ఆలోచన ఇస్తే ప్రభుపాదికి ఎలా సేవ చేయాలి, కృష్ణుడికి ఎలా సేవ చేయాలి అవే రావాలి. కానీ అంతేగాని హౌ టు ఎంజాయ్ దిస్ బాడీ, హౌ టు స్లీప్ నైస్లీ, హౌ టు ఈట్ నైస్లీ, హౌ టు మేట్ నైస్లీ, నాట్ నైస్లీ. దిస్ ఆర్ ఆల్ యానిమలిస్టిక్ ప్రొపెన్సిటీస్ అనమాట. డోంట్ ఎంజాయ్ దిస్ ఆల్ లస్టీ డిజైర్స్. పాయింట్ నెంబర్ 1, యానిమల్ థాట్స్. కిక్డ్ ఆఫ్ విత్ యువర్ ఫుట్. ఈ జన్మ చివరి జన్మ చేసుకోవాలంటే ఏం చేయాలి, కిక్డ్ అవుట్. శరీరం ఎవరిదే, మీద. మీలో వస్తున్న ఆలోచనలు ఎంజాయ్ చేస్తున్నారే, ఆలోచనలు ఎవరివి, మీవా. మరి మీలో ఆ చెడు ఆలోచన వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, కృష్ణ ఇష్టం ఏదో తీసుకొని ఆ ఇష్టం, ఓ కృష్ణుడు, అమ్మో చెడు ఆలోచన వచ్చిందంటే ఏంటి, ఇది కృష్ణుడికి ఇష్టం లేదు, నేను ఎవరిని కృష్ణుడికి ఇష్టమైన చేయాలి, నవ్వు ఎక్కువ జపం చేస్తా. ఓకే, కృష్ణ ఇష్టం కోసం మీరు పనిచేశారనుకోండి, మాయ ఏం చేయలేదు. ఎందుకంటే మాయ కృష్ణుడు చెప్పినట్టు చేస్తుంది. ఈమె నేను చెప్పినట్టు చేస్తుంది భక్తి, ఈమె నా ఆధ్వర్యంలో ఉంది, ఈమె నా భక్తురాలు, నువ్వు టచ్ చేయకు. నా భక్తురాలు జపం చేస్తే నువ్వు ఆమెలో చెడు ఆలోచన తీసుకురాకు. ఎవరైతే నా భక్తులో నేను వారిని కంట్రోల్ చేస్తా, ఎవరైతే నా భక్తులు కారో నువ్వు వారిని కంట్రోల్ చేసుకో. ఓకే, నీ బ్యాచ్, నీ కుటుంబం వేరు, నా కుటుంబం నాది, నీ కుటుంబం నీది. మాయ మనందరూ ఎవరు, కృష్ణ కుటుంబం. సో ఎప్పుడైతే మాయ అంటే ఏంటి, మన చెడు ఆలోచనలే మాయ, అదే మన కుటుంబం. మీ ఆలోచనలే మీ కుటుంబం అండి. మీ ఆలోచనలు కృష్ణ ఆలోచనలు అయితే మీ కుటుంబం కృష్ణులా కనబడుతుంది. మీ ఆలోచనలు మాయ ఉంటే మీ కుటుంబం మాయలో ఉంటాయి. మీ ఆలోచనలు కృష్ణ ఉంటే మీ కుటుంబం ఓకే, నా భర్త కృష్ణుని ఇచ్చాడు, నా పిల్లలు కృష్ణ, అందరు కృష్ణ భక్తులే, బాస్ ఓకే, హరే కృష్ణ. మీ ఆలోచనలు మాయ ఉంటే వీళ్ళు ఆడుకుంటాం, అరే నేను చదివించా, డబ్బులు పెంచు, నాకు చీరలు కొను, అంతే. ఏమండి ఏంది అది అంటే మీ ఆలోచనలు మాయవే అయితే మీ శరీరము, మీ జీవితం అంతా మాయ, అండ్ మీ కుటుంబం కూడా ఎక్స్పెక్టేషన్ వెళ్ళిపోయి ఏడ్ చేస్తుంటారు అనమాట. సో డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ ఫ్రమ్ యువర్ హస్బెండ్, యువర్ చిల్డ్రన్. జస్ట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ గురు అండ్ కృష్ణ ఈజ్ మెర్సీ. ఓకే, హరే కృష్ణ. ఎవరు జపం వాళ్ళు చేసుకుని ఎవరికైనా వాళ్ళే తెచ్చుకోవాలి. ఎవరు వస్తారు చెప్తారు, ఆ ప్రభుజీ క్లాస్ చెప్పినంత వరకు నాకు బతకలేను, నాకు దుఃఖం అంటే మీరు అలా ఏడవకూడదా. మీరు ఎక్కువ జపం చేయాలా, మీ జ్ఞానం వచ్చేస్తుంది అంతే. ఎవరు ఉద్ధరించరా, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. నేను ఉద్ధరించుకుంటున్నా, మీరు ఉద్ధరించుకోండి. అర్థమవుతుందా? బాగా జపం చేయండి ఎక్కువ. ఆల్ ది బెస్ట్. When one is advanced in Krishna consciousness, his business becomes to see whether I am wasting my time. That is one of the signs. Advance. The word. Namagane sadaruchi. Attachment for chanting always. Priti tad basatis. An attraction or attachment for living in the temple. Basati, where Krishna lives everywhere, but specifically to give us chance to meet. He lives in the temple or in places like Vrindavan. One should be enhanced in attachment for living where Krishna is living. Namagane sadaruch. And taste for singing always the holy name.